సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రోజుకు 2 సెషన్లలో టెట్ పరీక్షలు అంటూ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పరీక్షల నిర్వహణ. హాల్ టికెట్ అదేవిధంగా గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ కూడా ఒక పాయింట్ క్లారిటీగా మెన్షన్ చేశారు. హాల్ టికెట్ జిరాక్స్ తీసుకువెళ్ళాలి, దాంతోపాటుగా ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి, లేదంటే ఎగ్జామ్ రాయనివారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మెగా డిఎస్సి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 4 లక్షలకు పైగా అభ్యర్థులు అయితే హాజరు కాబోతున్నారు. మొత్తంగా 4,27,300 దరఖాస్తులు వచ్చినప్పటికీ దాదాపుగా 4,10,000 మంది వరకు మాత్రమే హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో మీ క్యాండిడేట్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే హాల్ టికెట్ ఓపెన్ కావడం లేదంటున్నారో మీరు టెట్కి అప్లై చేసేటప్పుడు ప్రింట్ అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఏం పడిందో అది మాత్రమే ఎంటర్ చేయాలి. మనకి ఈ నెల 3వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పరీక్షలు అయితే ఆన్లైన్లో జరుగుతాయి కదా. మొత్తం రోజుకి 2 సెషన్లలో పరీక్షలు అయితే జరుగుతాయి. ఉదయం మార్నింగ్ సెషన్ అనేది మనకి 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 12 వరకు జరుగుతుంది. అంటే ఖచ్చితంగా 2.5 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష అయితే జరుగుతుంది. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం అయితే కేటాయిస్తారు. 813 మంది దివ్యాంగులు సహా వీరు సహాయకులను కూడా ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. పరీక్ష సమయంలో పరీక్ష జరిగేటప్పుడు 1.5 గంటల ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు కనుక అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ గుర్తింపు కార్డ్, ఓటర్ ఐడి లేదంటే ఆధార్ కార్డ్ ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డ్ అయితే తీసుకెళ్లవలసి ఉంటుంది. 108 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీలో 22 జిల్లాల్లో మొత్తంగా 95 పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, నెక్స్ట్ మనకి బరంపూర్ తదితర రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. 13 పరీక్ష కేంద్రాలని. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 అంటూ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా 4,09,955 మంది అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒరిజినల్ ఐడి కార్డులో ఏదో ఒకటి, దాంతోపాటుగా హాల్ టికెట్ జిరాక్స్ కలర్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు. ఎవరికైతే హాల్ టికెట్లో ఫోటో సిగ్నేచర్ రాలేదో వాళ్ళు మాత్రం 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. హాల్ టికెట్లో ఫోటో సరిగా వచ్చిన వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అవసరం లేదు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించడంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అభ్యర్థులు ఎవరైనా 1 కంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలోకి మాత్రమే హాజరు కావాలి. హాల్ టికెట్లో ఏదైనా తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే గైస్, హాల్ టికెట్లో మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే పరీక్ష కేంద్రం వద్ద నిర్ణీత అధికారికి చూపించి దాన్ని సవరించుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చాలామంది సార్ డిఎస్సికి సంబంధించి పరీక్షలు డిసెంబర్లో ఏందని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పటికే మెగా డిఎస్సి వేసాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి తొలి సంతకం అయితే చేశారు. తర్వాత మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు జూలై నెలలో. అయితే మనకి ఇక్కడ టెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది నవంబర్ 2వ తారీఖున విడుదల కావడం జరుగుతుంది. నవంబర్ 2వ తారీఖున ఫైనల్ రిజల్ట్ టెట్కి సంబంధించి వచ్చిన తర్వాత మనకి డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి నవంబర్ 3వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖకు సంబంధించి తదితర అధికారులు ప్రకటనలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ 3వ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్కి 3 నెలలు, డిఎస్సికి 3 నెలలు ప్రిపరేషన్ సమయం అంటూ కూడా గతంలో ప్రకటన చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. నవంబర్, డిసెంబర్, జనవరి అంటే మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశం ఫిబ్రవరి నెల నుంచి ఉంది. ఫిబ్రవరి నెల తర్వాత ఎప్పుడు డిఎస్సి పరీక్షలైనా జరగచ్చు. ఓకే, ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరిలోనైనా డిఎస్సి పరీక్షలు జరిగేందుకు అవకాశం ఉంది. ఫైనల్గా పోస్టింగ్లు అనేవి కొత్త విద్యా సంవత్సరం అంటే 2025 జూన్, జూలై నాటికి ఖచ్చితంగా పోస్టింగ్లు కూడా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సూపర్ 6 అనే పథకాల ప్రమోషన్లో భాగంగా దీన్ని అయితే పబ్లిష్ చేశారు కాబట్టి డిఎస్సి అంశం గురించి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. డిఎస్సి అభ్యర్థులు హామీలు ఒక్కొక్కటిగా అమలు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తాం. కూటమి అధికారం చేపట్టగానే 16,300 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. డిసెంబర్లో పరీక్షలు అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ నవంబర్ 3న డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మనకి దానికి సంబంధించి పరీక్షలు అనేవి
ఫిబ్రవరి 2025 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎవరైతే టెట్ పరీక్షలు రాస్తున్నారో పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందుగానే చేరుకోండి. పరీక్ష నీట్గా ప్రశాంతంగా రాయండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.